ప్రపంచ చెస్ ఛాంపియన్ అని చెప్పేసి మంచి గౌరవం దక్కింది. దేశానికి కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. కానీ చివరికి ఈ కార్పొరేట్ వ్యవస్థలు ఈయన క్రెడిబిలిటీని ఏ విధంగా వాడుకుంటుందంటే, శ్రీ చైతన్య విద్యా సంస్థలకు ఈయన ప్రచారకర్తగా గుకేష్. వాస్తవం తెలుసో తెలియదో మరి తనకి, ఈ ఒకరికో ఇద్దరికో సీట్లు వస్తే ఇక మొత్తం మాకొచ్చింది, మా ఇన్స్టిట్యూట్కి వచ్చింది, వేల లక్షల కోట్ల మొత్తం మా ఇన్స్టిట్యూట్కే ర్యాంకులు వచ్చినాయి అని చెప్పేసి ర్యాంకుల పేర్లు చెప్పుకొని ఏటా ఈ విద్యా సంస్థ, ఇంకొక నారాయణ అనే విద్యా సంస్థ కొన్ని వందల మంది విద్యార్థుల ప్రాణాలను బలి తీసుకుంటా ఉంటుంది. ఈ విద్యార్థుల కమిషన్లు మాట్లాడే గతంలో మన వీళ్ళ మొబైల్ యాప్, ఏ విద్యార్థి ఎక్కడ ఉంటాడు, ఏ విద్యార్థి ఫీజు ఎంత, ఏ విద్యార్థి నెంబర్ ఎంత, మనకి ఏ విద్యార్థి ఎక్కడి నుంచి రిఫరెన్స్ వచ్చిందని గతంలో ఇవి మెయింటైన్ చేసినటువంటి మన లిక్కర్ క్వీన్ కవితక్క కూడా పాపం వీళ్ళ ఎంతో మంది విద్యార్థుల ఉసురు తలిగి పాపం మొన్ననే జైలు పాలైంది. తమ్మి, నువ్వు తెలిసి వచ్చినావో తెలియక వచ్చినావో కానీ ఇవి చాలా ప్రమాదకరం. తెలంగాణకి ఈ ఈ నారాయణ, శ్రీ చైతన్య లాంటి కార్పొరేట్ సంస్థలు అనేది తెలంగాణలో చాలా చెడ్డ పేరు ఉన్నది. మరి దీన్ని నువ్వు విరమించుకుంటే చాలా మంచిది. ఎందుకంటే నీ పేరు చెప్పుకొని రేపు బెట్టింగ్ యాప్ లెక్కనే ఇది కూడా, అయ్యో నీకు మంచి పేరు ఉంది కదా అని చెప్పేసి నిన్ను నమ్మి ఎవరన్నా విద్యార్థులు చేసుకుంటే ఆ ప్రెజర్కి తట్టుకోలేక బంగ్లాల మించేలో లేకపోతే బిల్డింగ్ల మించేలో దూకి తెస్తే ఆ చెడ్డ పేరు నీకు వస్తుంది. పైగా నువ్వు ఈ శ్రీ చైతన్య విద్యా సంస్థలకు సంబంధమే లోనివి, అలా చదువుకున్నవి కూడా కాదు. నిన్ను బూచిగా చూపించి నిన్ను ఎరగా వేసి పాపం అమాయకుల విద్యార్థుల తల్లిదండ్రులను బుట్టలేసుకునే కార్యక్రమం చేస్తాను. కానీ ఇది సరైనది కాదు. దీన్ని విరమించుకోవడం